హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. జానకి వెంకట్రావు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరి అరగంట దాటింది. జానకి వెంకట్రావుతో 3 ముక్కల్లో 2 ముక్కలో మాట్లాడింది. అప్పటికి ఇంటి దగ్గర బయలుదేరి ఆటో ఎక్కగానే బస్టాండ్కి అన్నాడు వెంకట్రావు ఆటో అతనితో. జానకి ఆ మాట విని బస్సులో వద్దు అంది. ఏం ఇప్పుడు రైలేం లేదే అన్నాడు. బస్సులో నాకు బాగుండదు, కడుపులో తిప్పుతుంది అంది. పర్వాలేదులే, కిటికీ దగ్గర కూర్చుందో గాని అంత వాసన ఉండదు, తొందరగా పోవచ్చు అన్నాడు. జానకి కొంచెం సంకోచిస్తూనే బాగా తల నొప్పేస్తుంది, కడుపులో తిప్పి అంది మళ్ళీ. అబ్బా, రైలు అయితే గంటలు గంటలు లేటు, సాయంత్రం దాకా స్టేషన్లో పడి ఏడవాలి అని విసుక్కున్నాడు. ఏంటి చెప్పు మరి, ఒక్కపొడం వేసుకుంటే నోట్లో? ఒక్కపొడం వేసుకుంటే వికారం పోతుందిలే. ఓహో, బాగుండదు నాకు అంది జానకి. ఏం బాగుండదో, ఒక్కపొడ బస్సో? వెనకాల సత్యం పరిగెత్తుకొస్తూ ఉంటాడని వెంకట్రావుకి నమ్మకమే. క్షణాల మీద హైదరాబాద్ సరిహద్దులు దాటిపోవాలని అతని ప్రయత్నం. జానకిని మందలింపగా చూస్తూ, రైలు అయితే ఎప్పుడో తెల్లారు గట్లకి ఏడుస్తూ చేరుతాం, తెల్లవార్లు నిద్రా నిప్పులు లేకుండా పడి చావాలి. బస్సులో రాత్రి 11ంటికి వెళ్ళిపోతాం, హోటల్లో ఏదైనా తినేసి ఇంటికి పోయి పడుకోవచ్చు అన్నాడు. పడుకోవచ్చు అనే మాటల్లో గూఢార్థాన్ని గ్రహించమన్నట్టు నవ్వుతూ. జానకి ముఖం చిట్లించి ఊరుకుంది. వెంకట్రావుకి ఏం చెయ్యాలో తోచలేదు. జానకిని మళ్ళీ అడగడానికి ధైర్యం చాలలేదు. బస్సులో అయితే ససేమిరా ఎక్కదనిపించింది. బస్సో రైలో అసలు బయటపడనియ్యి అని తనకు తాను నచ్చ చెప్పుకుని ఆటో డ్రైవర్ భుజం మీదకి వంగి బస్టాండ్కి నహి, హైదరాబాద్ స్టేషన్కి జానా అన్నాడు, తన హిందీ ముక్కల పాండిత్యం జానకి ముందు ప్రదర్శిస్తూ. ఆటో కొంత దూరం పోయి దారి మార్చుకుంది. వెంకట్రావు రోడ్ల మీద కార్లని, స్కూటర్ని, షాపుల్ని ఆసక్తిగా చూస్తూ ఓరకంటితో జానకిని కనిపెడుతూనే ఉన్నాడు. జానకి దీర్ఘాలోచనలో పడిపోయింది. తను ఇంత తొందరగా తన వెనకాల బయలుదేరడం అంటే తను చేస్తున్న పని తనకే నచ్చినట్టుగా అనిపించింది. అతనే వచ్చి అడిగాడు, రమ్మన్నాడు. తను వెళ్లాలనే బయలుదేరింది. కానీ మళ్ళీ మనసుకి దిగులుగా బెరుగ్గా ఉంది. గుడికి మేకపోతుని గెంటుకుపోతున్నట్టుగా ఉంది. ఏం చేస్తున్నానో, సరిగ్గా చేస్తున్నానో లేదో అని మనసులో ఒకటే సంకోచంగా ఉంది. తన ప్రయాణానికి అన్న కూడా ఒప్పుకుని ఉంటే సరే వెళ్ళు, అతనే రమ్మంటున్నాడు కదా వెళ్ళు అని ఉంటే జానకి ఎంత ఊగిసలాటగా లేకపోను. అన్నయ్య ఏమనుకుంటున్నాడో, తనకి కష్టం లేకుండా చేయాలని ఎంత చూశాడో. తను ఇంత తొందరగా వచ్చేసింది, 4 రోజులాగి వస్తానని చెప్పి తర్వాత బయలుదేరినా బాగుండేదేమో అని జానకి ఆలోచనలు. దిగు అని వెంకట్రావు విసుగ్గా అనే వరకు స్టేషన్ వచ్చేసిందని, ఆటో ఆగిందని గమనించలేదు జానకి. చప్పున కంగారు పడుతూ సంచి పట్టుకుని దిగింది. వెంకట్రావు ఆటోమీటర్ని 10 సార్లు చూసి కొంచెం పక్కకి తిరిగి పర్సులో నుంచి డబ్బులు తీసి 4-5 సార్లు లెక్కపెట్టి ఆటో అతనికిచ్చి పర్సు జేబులో పెట్టుకుని పద అని గబగబా స్టేషన్లోకి పరిగెత్తాడు. బుకింగ్ దగ్గరికి వెళ్లి టికెట్ల గురించి అడిగి వచ్చాడు. టైం టేబుల్ బోర్డు ముందు నిలబడి కాసేపు రైళ్ల రాకపోకల వివరాలు చదివాడు. అబ్బా, ఇంకా 2 గంటలకు పైగా కూర్చోవాలి అన్నాడు. ఒక చోట ఆగి దిక్కులు చూస్తూ నించున్నాడు. జానకి 15 గంట సేపు సంచి చేత్తో పట్టుకుని తర్వాత నెమ్మదిగా దాన్ని పక్కనే స్తంభానికి ఆనించి పెట్టింది. కింద పెట్టుకో, తర్వాత మర్చిపోతావేమో అని తీసి పట్టుకో అన్నట్టు చూశాడు. జానకి సంచి తీసి పట్టుకుంది. పట్టుకున్నప్పుడు తేలిగ్గానే ఉంది గాని రాను రాను బరువెక్కింది సంచి. మళ్ళీ ఎక్కువసేపు పట్టుకోలేక మళ్ళీ కింద పెట్టింది. కాసేపటికి మళ్ళీ అన్నాడు, చేత్తో పట్టుకోరాదు, మర్చిపోతే? మర్చిపోను అంది నెమ్మదిగా. సంచి తీయలేదు. తను చెప్పిన మంచి మాట ఏదో ఆమె విననట్టు, తనకు అవమానం జరిగినట్టు ముఖం మార్చుకుని ఊరుకున్నాడు. వెంకట్రావు చేతిలో సామాన్లేవీ లేవు. ఆశ్చర్యం. కట్టుబట్టలతో వచ్చాడు. ఒక ఊరి నుంచి ఇంకో ఊరు. ఒకరోజు ఆగవలసి వస్తే ఏం చేసేవాడో. సత్యం బట్టలు కట్టుకుందామనుకున్నాడో ఏమో. కాసేపు అటు ఇటు దిక్కులు చూసి గబగబా వెళ్ళి 2 సినిమా పత్రికలు పట్టుకొచ్చాడు. ఒకటి జానకి ఇచ్చి రెండోది తనకి తిరిగేస్తూ నించున్నాడు. ఆ సినిమా బొమ్మలు చూస్తూ దాదాపు అరగంట సేపు ఈ లోకం మర్చిపోయాడు. దాన్ని 2 దపాలు తిరిగేయడం అయ్యాక రెండో పత్రిక తీసుకోవాలని దాన్ని జానకి ఇవ్వబోతూ జానకిని చూసి తెల్లబోయాడు.
జానకి ఆ పత్రిక ఎలా అందుకుందో అలాగే పట్టుకుని నించుంది. దాని ముఖం కూడా చూసినట్టు లేదు. తల వాలేసి ఏదో ఆలోచిస్తుంది. ఏం పత్రిక చూడవేం అని రెండో పత్రిక తను తీసుకుని తన చేతిలోది జానకి ఇచ్చాడు. జానకి మళ్ళీ దాన్ని పట్టుకుని నించుంది. దాని పేరన్నా చదవలేదు. జానకి కాసేపు ఓరకంటితో చూసి ఏంటలా ఆలోచిస్తున్నావు అన్నాడు. అంది పరాకుగా. పత్రిక చూడరాదు అన్నాడు. విన్నదో లేదో మాట్లాడనే లేదు. పెళ్ళాం వైఖరి కొరుకుడ పడడం లేదు వెంకట్రావుకి. తనతో రావడం ఇష్టం లేదేమోనని ఒకసారి హఠాత్తుగా సందేహం వచ్చింది అతనికి. కానీ చేతిలో కొత్త సినిమా బొమ్మల మీదకి మనసు లాగింది. గబగబా పత్రిక తిరిగేయడంలో మునిగేయడం. ఆడబొమ్మలన్నిటినీ ఆశగా చూస్తూ ఇదెవత్తో కొత్తగా వచ్చినట్టుంది అని ఆ బొమ్మని జానకి ముఖం మీద పెట్టాడు. ఈ మధ్య చాలామంది కొత్త పిల్లలు వస్తున్నారు. అంతా కుర్రసజ్జు. లేకపోతే అస్తమానం ఆ ముసలి ముఖాలు చూడాలంటే బోర్ కొట్టి చావాలి అంటూ పేజీలో తిరిగేశాడు. కాసేపటికి మళ్లీ పత్రిక తెచ్చి జానకి ముఖం మీద పెట్టి ఈ పిక్చర్ మొన్నే రిలీజ్ అయింది. ఆ రోజే సెకండ్ షోకి వెళ్ళాను. చాలా బాగుంది. ఎన్ని కష్టాలు పడుతుందో పాపం ఆవిడ. ఈ రోజుల్లో కూడా ఉన్నారు అలాంటి ఉత్తమరాళ్ళు. లేకపోతే భూలోకం నిలబడుతుందా? మన ఇంటి దగ్గర హాల్లోనే రామా టాకీస్లో. రేపు నిన్ను తీసుకెళ్తాలే అని జానకి ముఖం తేరిపారా చూశాడు. జానకి ఏమీ అనలేదు. తన మాటలు విన్నదో లేదో కూడా అంతుపట్టలేదు అతనికి. 4-5 బొమ్మలు జానకి ముఖం మీద పట్టి జానకి బొత్తిగా ఉత్సాహం చూపకపోయేసరికి బొమ్మలు తనొక్కడే చూసుకుంటూ నించున్నాడు. ఆ పత్రిక కూడా 2-3 సార్లు తిరిగేసి ఆవలిస్తూ చేతులెత్తి ఒళ్ళు విరుచుకుని అబ్బా ఇంకెంతసేపో అని వాచి చూసుకున్నాడు. బస్సు అయితే ఈ పాటికి అని గుడిగాడు. కాసేపు వచ్చేపోయే ఆడవాళ్ళని చూసి హఠాత్తుగా ఏదో గుర్తు వచ్చినట్టు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళి 1/2 డజను అరటిపళ్ళు పట్టుకొచ్చాడు. రాగానే జానకి 2 ఇవ్వబోయాడు. నాకొద్దు, ఆకలేయడం లేదు అంది జానకి. పర్వాలేదు తిను, తీసుకో. మీరు తినండి, నాకు అక్కర్లేదో. తింటాలే, ఒకటన్నా తీసుకో. ఆకలిగా లేదు నాకు, మీరు తినండి. పట్టుకో అసలు అని మందలించి ఒకటి బలవంతంగా చేతికిచ్చాడు. తిన్నా పట్టుకున్నా ఒకటే అయినట్టు. జానకి అరటిపండు అలాగే పట్టుకుంది చేతిలో. వెంకట్రావు గబగబా 3 పళ్ళు తినేసి జానకి వైపు చూశాడు. తినేరాదు. తింటా అంది విని వినపడినట్టు. తను మిగతా 2 తినేసి రుమాలతో మూతి తుడుచుకుంటూ తిను, చేతిలో ఎందుకు ఊరికే అన్నాడు. జానకి మాట్లాడలేదు. కాఫీ తాగుతావా అన్నాడు. వద్దన్నట్టు తల అడ్డంగా తిప్పింది. కాసేపు పలకరించకుండా ఊరుకున్నాడు. జానకి తనతో రావడం ఇష్టం లేదేమో అన్న సంగతి అప్పుడు గుర్తొచ్చింది. రాక ఏం చేస్తుంది? కాపురం వదిలేసుకుంటుందా అనుకున్నాడు రోషంగా. ఏమో, వదిలేసుకుంటుందేమో. చదువు మొదలుపెట్టిందిగా, ఇక మొగుడెందుకు అనుకుందేమో అని తర్కించుకున్నాడు. నేనొచ్చి రమ్మనకపోతే నువ్వొచ్చేదానివేనా అసలు అన్నాడు హఠాత్తుగా జానకి వైపు తిరిగి నిష్ఠూరం వేస్తున్నట్టు. జానకి కొంచెం తెల్లబోయినట్టుగా చూసింది. ఏ మాటికి జవాబు చెప్పకుండా పెళ్ళామంత ముభావంగా ఉండడం చూస్తే వెంకట్రావుకి ఒళ్ళు మండుకొస్తున్నా కొంచెం జంకుగా కూడా అనిపించింది. కాసేపు అలాగే ఊరికిని నా మీద కోపంగా ఉందా అన్నాడు ఏడుపు ముఖం పెట్టి. జానకి దానికి జవాబు చెప్పలేదు. అలాగే తలవాలేసి ఊరుకుంది. కాని ఆశ్చర్యపడింది. తనకి కోపం వస్తే అతనికేం? కోపంగా ఉందా అని అడుగుతున్నాడు. అతనికి కోపంగా ఉందని అతనికి విచారం వేస్తుందేమోనని ఆశ్చర్యపడింది. నువ్వసలు నాతో సరిగ్గా మాట్లాడడమే లేదు. పోనీ నాతో రానని చెప్పకపోయావా? ఒక్కడే వెళ్ళిపోయేవాణ్ణిగా అన్నాడు ఎటో చూస్తూ. జానకి చాలా జాలేసింది. తలవాలేసి ఊరుకుంది. జానకి ముఖంలో మెత్తదనం గ్రహించాడు. జానకి, నేను పూర్వంలాగా ఉన్నాననుకుంటున్నావా? ఎంత మారిపోయానో నీకేం తెలుసో. మనం సుఖంగా ఉండొచ్చు కదా అని వచ్చాను గాని. జానకి చాలా ఆశ్చర్యం వేసింది అతను అలా మాట్లాడుతుంటే. అతను నిజంగా పూర్వంలాగా లేడేమోనని అనిపిస్తుంది. అరటిపండు తినమని అన్నిసార్లు అడగడం, పత్రికలు తెచ్చి చూపించడం, కాఫీ తాగుతావా అనడం, నా మీద కోపంగా ఉందా అని బాధపడడం అంతా కొత్తగానే ఉంది జానకి. చింపిరిగుడ్డల పిల్లాడొకడు జానకి ముందు నుంచి పోతుంటే చేతిలో అరటిపండు అతనికి ఇచ్చేసింది. అది చూసి వెంకట్రావు ముఖం ముడుచుకున్నాడు. నువ్వు తినకపోతే నాకు ఇచ్చేయచ్చుగా అనేద్దామనుకున్నాడు గాని ఊరుకున్నాడు. ముష్టివాడి చేతిలో 1 పైసో 2 పైసలో పడేస్తారు గాని అని తర్కించుకున్నాడు లోపల కాసేపు. 15 పైసలది తెలుసా అన్నాడు గమ్మున పైకి. జానకి అర్థం కాలేదు. అదంటే ఏంటో. అసలు 20 పైసలు చెప్పాడు ఒక్కొక్కటి.
ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు అని వచ్చేస్తుంటే 15 పైసలకి ఇచ్చాను. నన్ను అడిగితే 2 పైసలు ఇచ్చేవాణ్ణిగా వాడి చేతిలో పడేయడానికి అన్నాడు కొంత మందలింపగానే. జానకి పుట్టెడు విచారం వేసింది. పేద పిల్లాడికి ఒక అరటిపండు ఇస్తే దానికి లెక్క కట్టుకోవాలా? పోనీ తను ఇచ్చినందుకైనా అతను పోనీళ్ళెమ్మని ఊరుకోకూడదు అని విలవిల్లాడింది. నువ్వు తినకుండా ఇచ్చావే, ఒక్కటన్నా తినలేదు నువ్వు. అతనికి డబ్బులిచ్చేవాణ్ణిగా అంటే అది వేరు. తను తినలేదని కాదు, 15 పైసలు పండు పోయిందనే గాని అని ఆ మాటలకి దిగులు పడింది జానకి. అతని చేష్టల గురించి విచారణ పడడం మొదలు పెడితే కావలసినంత విచారం పడొచ్చు జానకి. ప్రయాణం మొదలెట్టిన తరువాత అన్ని సంగతులు జరిగాయి. తనకి బస్సు వాసన పడదని జానకి చెబుతుంటే ఆ మాటలు పెడచెవున పెట్టి బస్కే పోదామని సతాయించడం చాలదా విచారపడ్డానికి. సంచి మోయలేక దాన్ని స్తంభం దగ్గర పెడితే పట్టుకో పట్టుకో అని సనకకపోతే తను కాసేపు పట్టుకోకూడదు? పెళ్ళాం సామాన్లు తను మోయడన్నమాట, అందులోనూ ఆడదాని గుడ్డలు. అంతెందుకు, ఇందాక అరగంట క్రితం అతను 5 అరటి పళ్ళు మింగక ముందు నువ్వు తినకపోతే నేను తినను అని తను కూడా తినడం మానేస్తే జానకి ఒక్కటన్నా తినేదేమో. అంత వివేకమే ఉంటే అతను వెంకట్రావు ఎందుకు అవుతాడు? వెంకట్రావు వెంకట్రావులాగానే ఉన్నాడు. అతనిలో రహస్యం ఏమీ లేదు. అతను ఎప్పట్లాగే, ఎప్పటి మకిలితోనే, ఎప్పటి జిడ్డుతోనే అలరారుతున్నాడు. అతని చేష్టలు తెర మీద సినిమా బొమ్మలు కనబడినంత బట్టబయలుగా కనబడుతున్నాయి. వాటిని చూసే తెలివి జానక్కే లేదు. చేతిలో ఒక అరటిపండు పెట్టి నేనెంత మారానో చూడమని 4 మాటలు చెప్పగానే అతను ప్రేమ హృదయుడయ్యాడని జానకి అనుకుంటే అది ఆ మనిషి అజ్ఞానమే గాని ఆమెని మభ్యపెట్టడానికి అతను చేసిన మహత్తర ప్రయత్నాలేమీ లేవు. అతను మారాడో లేదో గ్రహించడానికి అతని మాటో అతని చేష్టో ఒక్కటి చూస్తే చాలు. అంత జ్ఞానమే ఉంటే ఆమె జానకి ఎందుకవుతుంది? ఏదో గుబులు పుట్టినట్టు అప్పుడప్పుడు వెంకట్రావు జానకి కేసి చూస్తాడు. జానకి వాలకం అతనికి అంతు పట్టడం లేదు. ఏమడిగినా జవాబు చెప్పదు, నోరు తెరిచి మాట్లాడదు. ఏమిటో ఆలోచిస్తుంది, ఎటో చూస్తూ నించుంటుంది. తీరా రైలు వచ్చాక నిజంగా ఎక్కుతుందా రానంటుందా అన్నంత అనుమానం వచ్చేలాగా నించుంది. సత్యం గాని వచ్చి జానకి చేయి పట్టుకుని, జానకి ఏమిటి పిచ్చి పని, ఏం చేస్తున్నావో ఆలోచిస్తున్నావా? వాడితో వెళ్ళడం ఏమిటి? మంచిదానివా పిచ్చిదానివా? రా ఇంటికి వెళదాం అంటే ఏం చేస్తుందో సందేహమే. కానీ అన్న మాటల మీద ఎంత గురి ఉన్నా భర్త మాటల మీద కూడా కొంత గురి ఉంది జానకి. భర్త మాటల మీద ఎంత అనుమానం ఉన్నా అన్న మాటల మీద కూడా కొంత అనుమానం ఉంది జానకి. ఎటూ తోచదు, ఆలోచన ఎటూ తెగదు. అతనితో వెళ్ళడం మంచిదో కాదో, తనకు ఇష్టమో కాదో అర్థమే కాదు. వెంకట్రావు వచ్చే పోయే ఆడవాళ్ళందరినీ ఎగాదిగా చూసి చూసి ఉండి ఉండి జానకిని చూస్తూ జానకి కట్టుకున్న లేతాకు పచ్చరంగు చీర కొత్తదైనట్టుందే అని అంతసేపటికి గ్రహించాడు. కొత్తదా ఈ చీర అనబోయి, అవును మా అన్నయ్య కొన్నాడు అంటుందేమోనని మాట మార్చుకుని, నువ్వు వచ్చాక 2 జతలు బట్టలు కుట్టించుకున్నాను అన్నాడు తన బట్టల వైపు చూసుకుంటూ. జానకి అతని బట్టల వైపు అప్పుడే చూసినట్టు చూసింది. ముదురు కాషాయ రంగు ప్యాంటు, అదే రంగు పూల షర్టు, అవి కొత్త బట్టలని మధ్యాహ్నం అతను రిక్షా దిగుతున్నప్పుడే అనుకుంది. ఒక్కో జత 200 కుట్టుకూలితో. మా కంపెనీ అతను సుబ్బారావు లేడు, అతనే సెలెక్ట్ చేశాడు ఈ రంగు. నువ్వు ఎర్రగా ఉంటావు కదా, నీకు ఈ రంగు బాగుంటుంది తీసుకో అన్నాడు. ఎలా ఉంది ప్యాంటు అన్నాడు ప్యాంటు వైపు చూసుకుంటూ. అతని బట్టల సౌందర్యం మీద లేదు జానకి దృష్టి. ఏం చెప్పడానికి మనసుకి ఉత్సాహం లేదు. బాగుంది అంది తల వంచి. ఆ జవాబుతో వెంకట్రావుకి నవనాడులో కుంగిపోయినంత నిరుత్సాహం వచ్చింది. కొత్తగా ప్యాంటు వేసుకుని ఇంట్లో నుంచి బయటికి గేట్లోకి వచ్చినప్పుడు ప్రమీల ఎదురుపడి ఎంత అసూయగా చూసిందో. బెజవాడి వీధుల్లో జనం తన సౌందర్యానికి ఎంత విస్తురుపోయారో, ఆ సౌందర్య కాంతులతో తమ కంపెనీ ఎంత దగదగలాడిందో అవన్నీ వర్ణించాలనుకున్నవాడు మళ్ళీ నోరెత్తలేదు. కాసేపు నించుని ఎక్కడికో గబగబా వెళ్ళాడు. జానకి అతను వెళ్ళిన వైపే చూస్తూ నించుంది. ఒక ముసలమ్మ ఎవరో తన ముందు చేయి చాపి నించోవడం జానకి ఎప్పటికో గాని గమనించలేదు. కాసేపు నుంచుని ఆ మనిషి జానకి కాళ్ళ దగ్గర కూలబడి చెయ్యి చాపి ఉంచింది. నోరు విప్పి అడగదు. కళ్ళు పెట్టుకుని పిచ్చిగా చూస్తుంది. 100 ఏళ్లు నిండిన వాళ్ళు ఎలా ఉంటారో జానకి ఎరగదు గాని ఆ మనిషికి అంత వయసుంటుందేమో అనిపించింది. ఒంటి మీద రవిక లేదు, చీర లేదు, పీలికలేవో చుట్టుకుంది.
పచ్చదనమంతా మాయమై ఎండి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకులా ఉంది. జానకి ముందు చెయ్యి అలాగే జాపి ఉంచింది ముష్టి కోసం. జానకి చిన్నతనంలో వాళ్ళింట్లో ఇద్దరు ముసలమ్మలుండేవారు. వాళ్ళ నాయనమ్మ చెల్లెలు. వాళ్ళిద్దరిని జానకి, సత్యం వాళ్ళు పెద్ద నాయనమ్మ, చిన్న నాయనమ్మ అని పిలిచేవాళ్ళు. చిన్న నాయనమ్మకి చిన్నప్పుడే భర్త పోయి పిల్లలు లేక అక్కగారింట్లోనే ఉండేది. ఇద్దరు నాయనమ్మల్ని జానకి తండ్రి చాలా ప్రేమగా చూసేవాడు. జానకి ఎక్కడన్నా ముసలమ్మల్ని చూస్తే ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. ముసలమ్మ ఒకసారి చెయ్యి నేల మీద పెట్టి మళ్లీ చాపింది. ఇల్లు బయలుదేరిన దగ్గర నుంచి ఏడవడానికి సిద్ధంగా ఉన్న జానకి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ చేతిలో పెట్టడానికి ఒక్క పైసా లేదు తన దగ్గర. ఇదివరకు రోజుల్లో ఇంట్లో నుంచి బయలుదేరితే తండ్రి డబ్బులిచ్చేవాడు. తండ్రి పోయిన తర్వాత అన్న డబ్బులిచ్చేవాడు. ఇప్పుడు తను వేరే పరిస్థితుల్లో బయటకొచ్చింది. డబ్బులు తెచ్చుకోలేదు. జానకి ఆ ముసలమ్మ చేతిలో 2 పైసలు ముష్టి పెట్టాలంటే తను వెంకట్రావు ముందు చెయ్యి చాపి ముష్టి అడగాలి. డబ్బులు లేవు మా అమ్మ అంది ఆ చేతి వైపే చూస్తూ మెత్తగా. ముసలమ్మ నీరసపు కళ్ళతో ఏదోలా చూసింది. ఎంత లోబివి అన్నదేమో అనిపించింది జానకి. ముసలమ్మ నేల మీద 2 చేతులు మోపి లేచి 2 అడుగులు వేసి అక్కడ ఇంకో మనిషి ముందు చేయి చాపింది. ఆమె ఒంటి మీద జీరాడే పీలికలు చూస్తే జానకి మెరుపులాగా ఒక ఆలోచన తోచింది. సంచిలో పైనే ఉంచి నడిపాత చీర. ప్రయాణంలో దుమ్ము పడ్డా పర్వాలేదని అన్నిటికన్నా పాత చీర సంచిలో పైన పెట్టింది. ఇంతకు ముందే ఎందుకీ ఆలోచన రాలేదా అనుకుంటూ సంచి దగ్గర వంగుని చీర తీయబోయింది. వెంకట్రావు గబగబా వచ్చాడు. రిజర్వేషన్ చేయించాను అన్నాడు. పర్సులో నుంచి టిక్కెట్లు ఒకసారి బయటకు తీసి లోపల పెట్టాడు. జానకి బయటకు తీయబోయిన చీర మళ్లీ సంచిలో సర్ది లేచి నించుంది. ఏంటి తీస్తున్నావు అన్నాడు. సంచి కొంచెం ఒరిగినట్టుండగా ఉంటేనో. చేత్తో పట్టుకోరాదు, టైం అయిపోతుంది. జానకి విని ఊరుకుంది. సంచి తీయలేదు. ఎంత రష్! ముందు రిజర్వేషన్ లేదన్నాడు గాని మళ్ళీ ఏమనుకున్నాడు. ఎగాదిగా చూసి ఇచ్చాడు. తన సౌందర్యం టీవీ చూసే రిజర్వేషన్ ఇచ్చాడని వెంకట్రావు భావం. టైం అయిపోతుంది అన్నాడు వాచి చూసుకుంటూ. బండి రాబోతుందని మైక్లో చెప్పారు. చూసావా, నేను చెప్పానా అన్నాడు. జానకి ఆ మాటలు పట్టించుకోకుండా గేట్లో నుంచి వచ్చేవాళ్ళని తదేకంగా చూస్తూ నించుంది. బండి వచ్చేస్తుందంటే వెంకట్రావు గుండె దగ్గుముఖం పట్టింది. ప్లాట్ఫామ్ మీద సందడి ఎక్కువవుతుంది. జనం గుంపులుగా ఒక చివరి నుంచి ఇంకో చివరికి పోతున్నారు. సంచి తియ్యి అనబోయి వెంకట్రావు మర్చిపోనందిగా, ఏం చేస్తుందో చూద్దాం అని ఊరుకున్నాడు. ముఖం తిప్పుకుని ఎదురుగా ఉన్న అడ్వర్టైజ్మెంట్ బొమ్మలు చూస్తూ నించున్నాడు కాసేపు. పద, అందరూ వెళ్తున్నారటు అన్నాడు. జానకి సంచి తీసి దులిపి పట్టుకుంది. ఆ సంగతి గమనించానట్టు ముఖం తిప్పేశాడు. మైక్లో చివరిసారి కూడా చెప్పారు బండి వస్తుంది అని. జానకి ముఖం ఒక్కసారి పాలిపోయింది. అంతసేపు ఎదురు చూసింది అన్నయ్య స్టేషన్కి వస్తాడని. తనని వెనక్కి వచ్చేయమంటాడనో బాగా చివాట్లేసి వెళ్తాడో అని అనుకుంది. అన్నయ్య రానేలేదంటే తన మీద బాగా కోపం వచ్చి వదిలేశాడని, జన్మలో తన ముఖం చూడడని, ఇక తనకి పుట్టింటికి వచ్చే అదృష్టం లేదని పుట్టెడు దుఃఖం వచ్చింది. వెంకట్రావు ముసలమ్మని కసురుకున్నాడు. కాళ్ళకు అడ్డం పడిందని. ఛీ లే అని చేదరించుకుంటూ పక్కకు తప్పుకుని, ఏయ్ రమ్మంటే రావేం అని ఆలోచనలో మునిగి ఉన్న జానకిని కయ్యని కసిరి, రా తొందరగా అని ఒక గుంపులో నుంచి పరిగెత్తాడు. జానకి ముసలమ్మ మీద నుంచి చూపు తెప్పుకొని పోబోతుంటే రద్దీలో ముసలమ్మని ఎవరో పడదోశారు. జానకి ఒక్కసారి ఆగి మళ్లీ గబగబా నడిచి ఎవరికో అడ్డం పడింది. అవతల మనిషి ఇటూ అటూ తచ్చాడి కంగారు పడి చివరికి ఎలాగో తప్పుకొని పరిగెత్తాడు. 10 గజాల దూరంలో నుంచుని చూస్తున్న వెంకట్రావుకి జానకి రాగానే, సరిగ్గా చూసుకోరాదు, మగాళ్ళని గుద్దుకుని నడవడం ఏమిటి, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, నా వెనకాలేరా అని మళ్లీ ముందుకు సాగాడు. జానకి ఎంత తొందరగా నడిచినా వెంకట్రావు దూరం అయ్యాడు. కాసేపు కనుమరుగయ్యాడు. 2 మగాళ్ళు జానకిని రాసుకుంటూ వెళ్లారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పుకునే కంగారులో జానకి చేతిలో నుంచి సంచి కూడా కింద పడింది. సంచి తీసి గట్టిగా పట్టుకుని సర్కస్ తాడు మీద నడుస్తున్నట్టు మగాళ్ళకి తగలకుండా తప్పించుకుంటూ ఆ రద్దీలో నుంచి నడిచి చివరికి అతను నించున్న చోటుకి చేరింది. చూస్తూ నుంచున్న వెంకట్రావు జానకి దగ్గరికి రాగానే, ఈ పెట్లోనే ఎక్కు అన్నాడు. జానకి అలాగే నిలబడింది అలసటగా. ఎక్కు అన్నాడు. మెట్లెక్కి పెట్లోకి వెళ్లి తలుపులు పక్కన
నిలబడింది. వెంకట్రావు కూడా ఎక్కి జానకిని దాటుకుంటూ వెళ్ళి అక్కడున్న సీట్ల నంబర్లు చూస్తూ ఇదిగో ఇలారా అనే కేకేశాడు. జానకి వెంకట్రావు వెనకాలే వెళ్ళి అతను చూపించిన చోట కూర్చుంది, కిటికీ వైపు. వెంకట్రావు ఇంకో కిటికీ దగ్గర కూర్చుని రుమాలతో ముఖం తుడుచుకుని మెడ నిటారుగా రెక్కించి కాలర్ ఎత్తిపట్టి మెడ తుడుచుకుని జేబురుమాలతో చేతులు తుడుచుకొని రుమాలతో విసురుకోవడం మొదలుపెట్టాడు. అమిత శ్రమతో ఆ ప్రయాణపు ఏర్పాట్లన్నీ చేసి అలసిపోయినట్టు సీటు వెనక్కి జారబడి కాళ్ళు ఎదురుబల్ల మీద జానకి తలిగేలాగా పెట్టి సిగరెట్ వెలిగించాడు. అప్పటికి ఆ భర్తకి పెద్ద గడ్డ గడిచింది. ఇక అన్న వచ్చినా తన పెళ్ళం రైలు దిగదని నమ్మకం కుదిరింది. జానకిని చూసి ఒక చిరునవ్వు చిందించబోయాడు. జానకి ముఖం తిప్పేసి కిటికీలోకి తలదూర్చి ప్లాట్ఫామ్ చివరి వరకు చూసింది. అక్కడ ఎంతసేపు ఆగుతుందండి అని అప్పుడే వచ్చి సీట్లు చూసుకుంటున్న ఆయన్ని ఇంగ్లీష్లో అడిగాడు వెంకట్రావు. అరగంట అనుకుంటాను అని ఆయన తెలుగులోనే చెప్పి తన పనిలో పడ్డాడు. అంతసేపా? 10 మినిట్స్ చాలదా అని విసుక్కొని ఇది వాటరింగ్ స్టేషనా అన్నాడు రైలు సంగతులు తనకు బాగా తెలిసినట్టు. కొత్త ఆయన కొంచెం నవ్వి ఇది సికింద్రాబాద్ అండి, పెద్ద స్టేషన్. వాటరింగ్ స్టేషనా అంటారేమిటి అన్నాడు. వెంకట్రావు కిక్కురు మరలేదు. కొత్త అయిన పిల్లల్ని సీట్ల మీద కూర్చోబెట్టే హడావిడిలో ఉన్నాడు. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. ఆడపిల్లకి 5 ఏళ్లుంటాయి, పిల్లాడికి 3 ఏళ్లుంటాయి. పిల్ల ఎర్ర పరికిని కట్టుకుంది, పిల్లాడు తెల్ల పైజామా వేసుకున్నాడు. పిల్లని బల్లెక్కిస్తే పిల్లాడు కిందకు దూకుతున్నాడు, పిల్లాడిని బల్లెక్కిస్తే పిల్ల కిందకి దూకుతుంది. మీరు ఇలా చేస్తే నేను రైలు దిగి వెళ్ళిపోతానంతే అని తండ్రి 4 అడుగులు దూరం పోయి ఆగి నించున్నాడు. పిల్లలిద్దరూ బల్ల దూకి తండ్రిని కావలించుకుని నాన్న అని నాన్నని చేతులు పట్టుకుని లాక్కు రాబోయారు. మరి నేను చెప్పినట్టు వింటారా అని తండ్రి షరతు పెట్టాడు. పిల్లలు నవ్వు మొహాలతో వింటా అన్నారు. అయితే వెళ్ళి బల్ల మీద చక్కగా కూర్చోండి, కాళ్ళు కిందకి పెట్టి. పిల్లలిద్దరూ బల్ల దగ్గరికి వెళ్లారు. తండ్రి వాళ్ళని బల్ల ఎక్కించి కూర్చోబెట్టి ఇలా కూర్చోవాలి, మీరు అటు ఇటు తిరుగుతుంటే ఎంత ఇబ్బంది అందరికీ అని కోపం తెచ్చి పెట్టుకుని కసురుకున్నాడు. నానా మంచినీళ్ళు అది అలా అడగాలేమన్నా కావలిస్తే అని తండ్రి ఈనెల బుట్ట బల్ల కింద నుంచి బయటికి లాగి నీళ్ల సీసా తీసి చిన్న గాజు గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చాడు. తర్వాత బుట్టలో నుంచి ఒక పొట్లం తీసి బిస్కెట్లు కాగితాల్లో పెట్టి వాళ్ళ చేతుల్లో పెట్టాడు. బల్ల మీద పడేయకూడదు తెలిసిందా, చీమ తలకాయంతా కూడా పడేయకూడదు. పడేస్తే మంచిది కాదు. నువ్వు రైలు దిగి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను, మీరు దిగేయండి. విజయవాడలో ఏమిటి ముక్కు చూడు ఎలా ఉందో అని బుట్టల్లో నుంచి తెల్ల టవల్ తీసి పిల్ల ముక్కు తుడిచాడు తండ్రి. పిల్లల సందడికి జానకి కిటికీ వైపు నుంచి ముఖం తిప్పి వాళ్ళ మాటలు వింటూ అంతసేపటికి కొంచెం దిగులు మరిచి వాళ్ళని చూస్తూ కూర్చుంది. వెంకట్రావు కాఫీ తాగాడు. జానకిని అడిగితే వద్దంది. నారింజ పళ్ళు కొని ఒకటి జానకి దగ్గర పెట్టాడు. జానకి దాన్ని బల్ల మూలకి నెట్టింది. మీరు విజయవాడేరా అన్నాడు వెంకట్రావు పిల్లల తండ్రితో. అవునండి, వీళ్ళు మొన్న సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చారు, తీసుకెళ్తున్నాను. 10 రోజులకే వాళ్ళమ్మ బెంగ పెట్టేసుకుంది. ఈ బండి ఎప్పుడు చేరుతుంది విజయవాడ అని అడిగాడు వెంకట్రావు. ఎప్పటికో అప్పటికి చేరుతుందిలేండి, ఎక్కిన వాళ్ళం దిగకుండా ఉండిపోతామా అని పిల్లల తండ్రి. పిల్లలు కిటికీలో నుంచి బయటకు చూపిస్తూ కూర్చున్నాడు. తెల్లారగట్ల 3ంటికి చేరుతుందన్నారు ఒక ఆయన. అంత కరెక్ట్గా వెళ్ళదు, ఎప్పుడూ లేటే అన్నాడు ఇంకో ఆయన. అరగంట దాటింది, కదలదేం అని ఆశ్చర్యం వెళ్ళబుచ్చాడు వెంకట్రావు. డ్రైవర్ ఎక్కడో మాటలు వేసుకుని కూర్చుంటాడండి, అందుకే ఈ బళ్ళన్నీ లేటే. ఎంతంత జీతాలో వీళ్ళకి 2,000 పైగానే ఉంటాయి. వీళ్ళు చేసే నిర్వాకం ఇది అని ఆవేశంగా చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చాడు. ఒకరిద్దరు ఆశ్చర్యంగా చూశారు వెంకట్రావుని. అబ్బే, అంతంత జీతాలు ఉండవండి అన్నాడు ఒకరు. ఉంటే ఉంటాయి, వాళ్ళకెంత ఇచ్చినా పర్వాలేదు. రైలు నడపడం అంటే మాటలా అన్నాడు పిల్లల తండ్రి. రైలు నడపడం అంటే డ్రైవర్లే లాగుతారనుకుంటున్నారా ఏమిటి అని ఒక కుర్రాడు హాస్యానికి విసిరాడు. 1 నిమిషం లేట్ అయితే డ్రైవర్ జీవితంలో నుంచి 100 రూపాయలు కట్ చేసి పారేయాలి అన్నాడు వెంకట్రావు ఆగ్రహంగా. అంతే అంతే అని ఒక ఆయన వెంకట్రావుతో ఏకీభవించాడు. వెంకట్రావుతో ఏకీభవించే వెంకట్రావులు కూడా ఉంటారు ప్రపంచంలో. ఎంత అర్జెంటు వ్యవహారం ఉందో ఆయనకి బెజవాడలో. రైలు చప్పుడు లేకుండా మెత్తగా కదిలింది. నాన్న రైలు నడుస్తుంది అని పిల్ల అరిచే వరకు ఎవ్వరూ రైలు కదిలింది చూడలేదు.
జానకి ఉలిక్కిపడి కిటికీలో నుంచి తలపెట్టి ప్లాట్ఫామ్ పొడుగునా చూసింది. ఏం కావాలి అన్నాడు వెంకట్రావు. బండి కదిలిందని అతనికి హుషారుగా ఉంది. హైదరాబాద్లో ఉన్న దుష్టుడితో వీరోచిత పోరాటం చేసి జయించినట్టుగా ఉంది. ఏం కావాలంటే మాట్లాడవే అన్నాడు మళ్ళీ. జానకి అప్పటికే కళ్ళు తడిసిపోతున్నాయి. అన్నయ్య రానేలేదు, తల తిప్పకుండా ఏం లేదు అని అటే చూస్తూ కూర్చుంది. జానకి ఎవరి కోసం చూస్తుందో వెంకట్రావుకి తెలుసు. కానీ ఇప్పుడు అతనికేం భయం లేదు. జానకిని ఇప్పుడెవరూ రైలు దింపలేరు కాబట్టి విశ్రాంతిగా కూర్చుని, మీరేం చేస్తున్నారు విజయవాడలో అని పిల్లల తండ్రితో సంభాషణలోకి దిగాడు. హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానని చెప్పాడాయన. జానకి ఆశ్చర్యం వేసింది. తన తండ్రి కూడా టీచరే. ఈయన్ని చూసినప్పటి నుంచి తండ్రే గుర్తుకొస్తున్నారు. జానకి తండ్రి కూడా ఎంతో ప్రేమగా చూసేవాడు పిల్లల పనులు. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలాగే తండ్రి తనని అన్నయ్యని రైల్లో ఎక్కడికో తీసుకువెళ్లడం ఇంకా గుర్తుంది జానకి. ఇలాగే బుట్ట నిండా జంతికలు, మిఠాయిలు, ఉండలు, వేరుశనక్కాయలు అన్నీ పెట్టుకుని మరచెంబు నిండా నీళ్లు పోసుకుని తను ఈ పిల్లల్లాగే పరికిణీ కట్టుకుంది. అది బాగా పొడుగైందని తండ్రి దాన్ని ఎలాగో మడిచి పైకి కట్టాడు. రైల్లో చూడు అంతా మురికి. పరికిణి ఎందుకు కట్టింది మీ అమ్మ? నువ్వు కూడా చక్కగా అన్నయ్యలాగా లాగు వేసుకోకపోయావా అని తనని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎంతసేపు వెళ్లారో రైల్లో. బాగా రాత్రి చీకట్లో దిగారెక్కడో. పెద్దయిన తర్వాత కూడా తండ్రితో రైలు ఎక్కినా, బస్సు ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా నిశ్చింతగా ఉండేది. చిన్నపిల్లల్ని చూసినట్టే ఎంతో శ్రద్ధగా చూసేవారు. తండ్రి గుర్తొచ్చి జానకి కళ్ళు చెమర్చాయి. కిటికీ దగ్గర కూర్చున్న వెంకట్రావు సిగరెట్ మసి బల్ల కింద దులుపుతూ తన ఉద్యోగ విశేషాలు పిల్లల తండ్రికి చెబుతున్నాడు. విజయవాడలో ఆ ఫలానా కంపెనీలో చేసే పనేమిటో, అందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, ఏ సెక్షన్లో పని చాలా గొప్పదో, అందులోనూ తను పనిచేస్తున్న సెక్షన్ కంపెనీకి ఎంత గుండెకాయ లాంటిదో, ఆ కంపెనీ మేనేజర్కి తనెలా కుడిభుజంగా ఉన్నాడో, తను ఒక్కరోజు కంపెనీకి వెళ్ళకపోతే అక్కడ యంత్రాలన్నీ ఎలా మూతబడిపోతాయో 10 నిమిషాల నుంచి వర్ణిస్తున్నాడు. ఆ పిల్లల తండ్రి పిల్లలకి మూతులు చేతులు తుడుస్తూ వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టడానికి సతమతమవుతూ అప్పుడప్పుడు వాళ్ళని మందలిస్తూ వెంకట్రావు మాటలకి పెడచవు పెడుతున్నాడు. వెంకట్రావు మాటలు శ్రద్ధగా విన్నది జానకి ఒక్కతే. జానకి 3 నెలల క్రిందట బెజవాడ వదిలి వచ్చేసినప్పటికీ వెంకట్రావుకి ఆ కంపెనీలో అంత కీర్తి ప్రతిష్టలున్నట్టు ఎరగదు. అప్పుడప్పుడు అతను మేనేజర్ని తిట్టుకుంటూ ఉండేవాడు కూడా. ఈ మధ్య కాలంలోనే ఇలా జరిగిందేమోనని జానకి కొంచెం సంతోషం వేసింది. వెంకట్రావు ఉద్యోగ వర్ణన ఇతర పురుషులు వినకపోయేసరికి వెంకట్రావు కొంచెం తొందరగానే మాటలు కట్టిపెట్టి జానకి వైపు సరసంగా వారచూపు చూసి నవ్వబోయాడు. జానకి కళ్ళు చూపులతో జవాబివ్వకుండా కళ్ళు దించుకుని నెమ్మదిగా తల కిటికీ వైపు తిప్పింది. నాన్నా, నాకు బొమ్మలు కొనిపెట్టలేదు అని చిన్నపిల్ల తండ్రికి ఫిర్యాదు చేసింది. బొమ్మలు కాదు, బొమ్మలు ఎక్కడున్నాయి? అవి చెట్లు, కొండలు. కనబడ్డం లేదా నీకు? అల్లరి చేయకుండా కిటికీ దగ్గర నించుంటావా? చేతులు బయటకు పెట్టకూడదు. ఏం? వెళ్ళి మరి అక్క దగ్గర నుంచో అని పిల్లల్ని బల్ల మీద నుంచి దింపి జానకి దగ్గరికి పంపించాడు తండ్రి. జానకి తను కొంచెం వెనక్కి జరిగి ఆప్యాయంగా ఆ పిల్లని కిటికీ దగ్గర కూర్చోబెట్టింది. అక్క, ఏం చెట్టది? చెయ్యి బయటకు పెట్టకూడదు, మామిడి చెట్టు. నాన్నా, మామిడి చెట్టేనా అది అని పిల్ల తండ్రిని కేకేసి అడిగింది. అక్క చెప్పిందిగా మామిడి చెట్టే, అక్కకి తెలుసు. అక్క, నీకన్నీ తెలుసా? జానకి నవ్వి తెలుసు అంది. పిల్ల కాసేపు బుద్ధిగా చూసింది చెట్లని పుట్లని. అక్క, అదేం కొండ? అదా, అది కొండ అంతే. కొండకి పేరుంటుందా? నాన్న, కొండకి పేరుండదు అంటుందక్క అని అరిచింది పిల్ల. మరి కొండకి పేరుంటుందా అన్నాడు తండ్రి. మనం అప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు ఆ కొండ పేరు అన్నవరం అన్నావుగా. తండ్రి జానకి నవ్వారు. ఎంత జ్ఞాపకమో పిచ్చిముండకి అన్నాడు తండ్రి నవ్వు ముఖంతో చూస్తూ. ఆ వ్యవహారం అంతా చూస్తుంటే వెంకట్రావుకి చిరచిరలాడిపోయింది. ఇబ్బందిగా కదిలి ఒళ్ళు విరుచుకున్నాడు. వచ్చి చూసుకున్నాడు. జానకి ఆ పిల్లతో చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ చప్పును గుర్తొచ్చి ఆగింది. నీ పేరేమిటో చెప్పు. అక్క, ఆ చెట్టు మీద కాకి ఉంది. సరేలే, నీ పేరేమిటి? జానకి. తుళ్ళిపడింది జానకి. జానక? నిజంగా? జానకే. మీ తమ్ముడి పేరు? రమణ. మా అమ్మ పేరేమో శాంతకుమారి. మా నాన్న పేరు ప్రసాదరావు.
జానకి చాలా దిగులేసింది. ఆ పిల్ల పేరు జానకి అంటే 14 ఏళ్ల కిందట తను అలాగే ఉండేది, అంత చిన్నపిల్లలాగా. 14 ఏళ్ళు ఎంతలో తిరిగిపోయాయి. ఈ అమ్మాయి బతుకు తన బతుకులాగా అవుతుందా? తన తండ్రి ఎంత ప్రేమగా చూస్తున్నాడో. కళ్ళు తెరవకముందే పెళ్లి చేసి పంపించేశాడు. అక్క, నీ పేరేంటక్క? చెప్పక్క, నీ పేరేంటి? నా పేరు కూడా నీ పేరే, జానకే. జానకి నా పేరుగా? నా పేరు కూడా జానకే. నాన్నా, అక్క పేరు కూడా జానకంట. అక్కని విసిగిస్తున్నావా? ఇలారా, నిద్రొస్తుందా? పడుకుంటావా? ఓహో, ఇక్కడే కూర్చుంటా. చిన్న జానకి మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయింది జానకి ఒళ్ళో. తండ్రి వచ్చి పిల్లని తీసుకుని తన బల్ల మీద పడుకోబెట్టుకున్నాడు. పెట్టెలో జనం ఇటు అటు తిరుగుతున్నప్పుడల్లా ఒక్కో చూపు వెంకట్రావు వైపు విసురుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. జానకి మనసులో ఎక్కడో కొంచెం సంతోషం వేసింది. అతను అందంగా ఉంటాడంటారందరూ. పెళ్ళప్పుడు సంగతులు కొంచెం గుర్తొచ్చాయి. మీ ఆయన ఎంత బాగున్నాడే అని పెళ్లికొచ్చిన స్నేహితురాళ్ళు పొగిడినప్పుడు జానకి ఎంత సంతోషం వేసిందో. శారదైతే తను కూడా అందమైన వాడినే చేసుకుంటానని శపథం పట్టింది. అందమైన వాడైతే చాలు నాకు, ఎంత పేదవాడైనా సరే, లేకపోతే పెళ్ళే చేసుకోను అంది. అయితే జానకి వాళ్ళ ఆయన్నే చేసుకోను కూడా అని కమలా వాళ్ళు దాని మాటలకు నవ్వుతుంటే ఆ వంకతో ఎంతసేపు నవ్విందో జానకి. మనసులో సంతోషం ఆపుకోలేక ఎంత పిచ్చి సంతోషమో అప్పుడు. ఇప్పుడు అతని అందం సంగతి అంతగా గుర్తురాదు. ఎవరన్నా అంటేనే ఆ పెళ్ళప్పుడు స్నేహితురాల మాటలు, తను ఎంతసేపు నవ్వడం, అదంతా గుర్తొస్తుంది. అందానికి ఎన్ని రూపాలో ఎన్ని గుణాలో పెళ్ళప్పుడు జానకి బొత్తిగా తెలియదు, ఆ స్నేహితురాళ్ళకి తెలియదు. తెల్లగా ఉండి నొక్కులు జుట్టు ఉండి పొడుగ్గా ఉంటే వాడు మన్మధుడే లోకానికి. ఆ ఆడపిల్లలకి అంతే. రంగే అందమైనది అనుకునే వాళ్ళకి వెంకట్రావు గొప్ప అందగాడే. తన భర్తని అందరూ అందమైన వాడు అంటున్నారనే స్పృహతో జానకి అప్పుడప్పుడు సంతోషంగానే ఉంటుంది. జానకి కొంచెం సంకోచంగా అతని వైపు చూసింది. అతను తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుని నిద్రపోతున్నాడు. చెవి మీద రుమాలు కప్పుకున్నట్టున్నాడు. అది ఎగిరి మెడ దగ్గర కోలర్లో పడింది. తీసి కప్పుదామా అనుకుంది గాని మళ్ళీ ఆ పని చేయడానికి సంకోచం కలిగింది. బండి పెద్ద హోరుతో దూసుకుపోతుంది. చెట్లని, కొండల్ని, చీకట్లను, నక్షత్రాలని చూస్తూ కూర్చుంది జానకి. ఎన్నెన్ని సంగతులో, ఎక్కడెక్కడి సంగతులో మనసులో అప్పుడే మేలుకుంటున్నట్టు గుర్తొస్తున్నాయి. ఒకసారి రైల్లో ఇలాగే ఎక్స్కర్షన్కి వెళ్తుంటే మన బండి ఎంత స్పీడ్గా వెళ్తుందో చెప్పండి అన్నాడు మాస్టారు. గంటకి 60 కిలోమీటర్లండి అన్నారు పిల్లలు. కిలోమీటర్ల లెక్కలో కాదు, ఏదన్నా ఒక వస్తువుని చూపించి దాని ద్వారా చెప్పండి అన్నారు మాస్టారు మళ్ళీ. పిల్లలు తెల్లముఖాలేశారు. శారద 2 సెకండ్లో చెప్పేసింది. చెట్లు ఎంత స్పీడ్తో వెనక్కి వెళ్తున్నాయో మన బండి అంత స్పీడ్తో ముందుకు వెళ్తుందండి అంది. మాస్టారు ఎంత సంతోషించారో. అప్పటికి అర్థం కాని తన బుర్రలాంటి మట్టి బుర్రలకి ఇంకా వివరంగా చెప్పారు. ఎప్పుడు రైలెక్కినా చెట్ల పరుగు చూస్తే ఆ సంగతే గుర్తొస్తుంది. రైలంత స్పీడుతో వెనక్కి పోతున్న చెట్లని, కొండల్ని చీకట్లో చూస్తూ కూర్చుంది జానకి. ఆకాశంలో నక్షత్రాలని రైలు వెంటే పరిగెత్తుకొస్తున్నాయి. అక్కడక్కడ కొండల మీద పాకల్లో చిన్న చిన్న దీపాలు మినుకు మినుకుమంటూ కాసేపు మెరిసి మాయమవుతున్నాయి. పొందిగ్గా ముద్దుగా కథల్లో పర్ణశాలలో ఉన్న పాకలు కనబడినప్పుడల్లా అందులో ఎవరున్నారో, నిద్రపోతున్నారో మెలకుగా ఉన్నారో అనిపిస్తుంది. ఇంత చీకట్లో ఆ కొండ ఎక్కి ఆ పాక గుమ్మంలో కూర్చుంటే తెల్లార్లి వాళ్ళేమంటారో. ఎవరమ్మాయి నువ్వు అంటారేమో. నేను కూడా ఇక్కడే ఉంటానండి అంటే ధన్ 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 అంటూ 2వ లైన్ మీద పెద్ద స్పీడుతో 2వ బండి దూసుకుపోయింది. ఆ మోతకి జానకి హడిలిపోయి కిటికీ దగ్గర నుంచి వెనక్కి జరిగింది. పెట్లో జనం సగం మంది పిడుగుల మీద పడ్డట్టు లేచారు. పక్క ఆయన పిల్లాడి నిద్రలో ఏడుపు లంకించుకుంటే పిల్లాడిని జోకొట్టి మళ్ళీ పడుకోబెట్టారు. జానకి అప్పటికి కొంచెం దడ తగ్గి నవ్వొచ్చింది. ఫలానా ఫలానా వేగాలతో ప్రయాణం చేసే 2 రైళ్లు, ఫలానా ఫలానా పొడుగులున్న రైళ్లు ఒకదానికొకటి ఎంతసేపట్లో దాటిపోగలవు? ప్లాట్ఫామ్ ఎంత సేపట్లో దాటగలవు? మాస్టర్ ప్రశ్నలు. జానకి మళ్ళీ నవ్వొచ్చింది. ఎందుకో అలాంటి లెక్కలు ఎంతసేపట్లో దాటితే ఏమిటి, ఒక్క లెక్కన్నా వచ్చేది కాదు తన మట్టి బుర్రకి. శారద ఎంత తెలివిగా చేసేదో. మాస్టారు లెక్క ఇస్తూ ఉండగానే 2 రైళ్ల వేగాన్ని కలపాలండి అనేది.
లేకపోతే తీసేయాలండి అనేది. అంత ఉత్సాహం దానికి లెక్కలంటే. దానికి పెళ్ళవుతుంది రేపో మాపో. అంత తెలివిగల దానికి పెళ్ళే. తర్వాత కాపురం అత్తగారింట్లో. కోడలు ఎంత తెలివైందో, ఎంత మంచిదో చూస్తారా అత్తలు భర్తలు. పురుగును విదిలించినట్టు విదిలించేస్తారు మాటిమాటికి. మనసులో ఎన్ని జ్ఞాపకాలు మెదులుతున్నా జానకి ఆలోచన అంతా విజయవాడలో ఇంటి మీదే. అత్తగారు లేదు కాబట్టి రోజులు మునుపటిలాగా ఉండవనే ఊహలెన్నో సుళ్ళు తిరుగుతున్నాయి. అన్నయ్యకి కోపం వచ్చిందన్న దిగులు లేకపోతే జానకి కొంచెం నవ్వుతూ మాట్లాడుతూ ఉండేదేమో. నిజానికి వెంకట్రావు దగ్గర నవ్వేది మాట్లాడేది ఎప్పుడూ తక్కువే. ఇప్పుడే సంగతి గుర్తొచ్చినా తన జ్ఞాపకాల్ని తను తలుచుకుని సంతోషించడమే కానీ చిన్నప్పుడు మా బళ్ళో ఒకసారి ఇలా జరిగింది అనో, మా ఊళ్ళో ఇలా జరిగిందనో ఎప్పుడూ అనలేదు అతనితో. అనబుద్ధి వేయదు ఎప్పుడు. అన్నతో అయితే ఎన్ని మాటలైనా చెబుతుంది. తండ్రితో కూడా చాలా చనువుగా మాట్లాడేది. అంత మంచి తండ్రి పోయాడు. అన్నకు కూడా ఇప్పుడు కోపం తన మీద. ఇంక ఇతను కాకపోతే ఎవరున్నారు తనకి? కుంగిపోయినట్టుంది ఒక్కసారి జానకి మనసంతా. తన ఆలోచనల్లో తన మునిగిన అప్పుడప్పుడు తల తిప్పి అతన్ని చూస్తుంటే జానకి చాలా జాలేసింది. మధ్యాహ్నం నుంచి అతనితో ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేదు తను. తన మీద ప్రేమ ఉండబట్టే కదా రమ్మని వచ్చి అడిగాడు. మగాణ్ణి నాకేం అవసరం, వస్తేరా లేకపోతే లేదు అని ఊరుకోరా మరొకరైతే. కోపం ఎక్కువ మనిషికి, అదొక్కటే లోపం. అంతకు మించి ఒక్క వ్యసనం లేదు, దుబారా ఖర్చు లేదు. తల్లి చెప్పుడు మాటలు వినకుండా ఉంటేనా? వెంకట్రావు లేచాడు. ఎంత దూరం వచ్చావు అన్నాడు. బండి ఎన్నిసార్లు ఆగిందో, ఎన్నిసార్లు కదిలిందో, ఏ స్టేషన్లో దాటిందో పట్టించుకుంటేనే కదా జానకి. నాకు తెలీదు, చూడలేదు అంది. పక్కాయన లేచి పిల్లలకి మంచినీళ్లు పట్టిస్తుంటే ఆయన్ని అడిగి జవాబు విని సంతోషించాడు వెంకట్రావు. దగ్గరికి వచ్చేసాం, ఇంకా 2 గంటలై అన్నాడు జానకితో. జానకి మంచినీళ్లు చూస్తే దాహం సంగతి గుర్తొచ్చింది. ఎప్పటి నుంచో దాహంగా ఉంది. పక్కాయన గ్లాసులోకి నీళ్లు వంచుతుంటే నాకు కొంచెం ఇవ్వండి అని చొరవగా చేయి జాపింది. ఆయన వెంటనే ఆ గ్లాసు ఇచ్చాడు. జానకి గబగబా తాగేసింది. ఇంకా పొయ్యమంటారా అన్నాడు. కొంచెం పొయ్యండి ఉంటే అని మొహమాట పడింది. ఆయన నవ్వి, కొంచెమేమిటి, మంచినీళ్ళకేం బంగారంలాగా మాట్లాడుతున్నారు, ఎన్ని కావాలంటే అన్ని తాగండి, అయిపోతే మళ్ళీ తీసుకొస్తాను అన్నాడు. జానకి కావలసినన్ని నీళ్లు తాగి గ్లాస్ ఇచ్చేసింది. కూజా తెచ్చుకుంటే చల్లగా బాగుంటాయి నీళ్లు, సీసాలో అయితే మరీ వేడెక్కిపోతాయి. పిల్లలతో సామాను ఎక్కువైపోతుందని కూజా తేలేదు అన్నాడు. జానకి కొంచెం నవ్వి ఊరుకుంది. మీరు కూడా తాగుతారా అని ఆయన వెంకట్రావుని అడిగాడు. వెంకట్రావు చెయ్యి అడ్డంగా తిప్పాడు, అక్కర్లేదన్నట్టు. అతని ప్రవర్తన చూస్తే జానకి కొంచెం సందేహం వచ్చింది. తను చేసిన పనికి అతనికేమన్నా కోపం వచ్చిందేమోనని. జానకి సందేహం నిజమే. జానకి చేసిన పని ఆ పురుషుడికి నచ్చలేదు. నాకు దాహం వేస్తుందని, ఎక్కడైనా మంచినీళ్ళు సంపాదించి తెచ్చి మీరే రక్షించాలి నన్ను అని భార్య అతన్ని ప్రార్థిస్తే అప్పుడు ఆయన చాలా సమర్థవంతంగా కదిలి, ఈ కీకరణ్యంలో మంచినీళ్లు సంపాదించి నిన్ను రక్షించే పూచి నాది అని కళ్లతో వాగ్దానం చేసి పక్కాయన దగ్గర నుంచి మంచినీళ్లు తెచ్చి భార్యకిచ్చి బల్ల వెనక్కి జారిపడి రుమాలతో నుదురు చేతులు ఒత్తుకునేవాడు. ఈ కార్యక్రమం అంతా అలా జరిగితే వెంకట్రావుకి చాలా సంతృప్తిగా ఉండేది. వెంకట్రావు సంగతి సరే, జానకి కూడా తను చేసిన పని మర్యాద గల పని కాదు అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే సొంత మనిషి ఎదురుగా ఉండగా తను పరాయి మగాణ్ణి అడగడం, ఆయన తనతో అంతసేపు మాట్లాడడం, తను ఆయన చేతిలో నుంచి గ్లాసు అందుకోవడం, ఎంత పాడు పని చేశానా అని చాలా దిగులేసింది, సిగ్గేసింది. భర్త ముఖం మళ్ళీ చూడాలంటే భయమేసింది. ఆ సంగతి వెంకట్రావు తొందరగానే వదిలేశాడు. హైదరాబాద్లో దుష్టుడైన శత్రువు చేతుల్లో నుంచి తన భార్యని విజయవాడ వైపు లాక్కుపోగలుగుతున్న తన వీరత్వాన్ని, చాకచక్యాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ లోకంలో ఎవరే తప్పు చేసినా క్షమించగలిగే సహృదయంతో ఉన్నాడు. నిద్ర లేచినప్పటి నుంచే ఆ హుషారులో తన బల్ల మీద నుంచి లేచి జానకి పక్కకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పటికే గంట లేట్ అయింది బండి. బస్సులో అయితేనా ఈ పాటికి ఇంటి దగ్గర సుఖంగా ఉండేవాళ్ళం అన్నాడు నవ్వుతూ. ఈయనకి కోపం రాలేదా అని జానకి కొంచెం ఆశ్చర్యంగా చూసింది. 5 గంటలకు గాని చేరంలేండి అన్నాడు పక్కాయన వెంకట్రావుకి జవాబుగా. నువ్వు పడుకోలేదా అని అడిగాడు వెంకట్రావు జానకిని. నిద్ర రాలేదు అంది తల వంచుకుని. పడుకుంటే అదే వచ్చేది, బెత్త తీసుకోవడం ఎందుకు, వేస్ట్ అయింది అని సిగరెట్ వెలిగించాడు. జానకి ఎప్పటినుంచో ఒక మాట అడగాలని ఉంది అతన్ని.
అడగనా వద్దా అని చాలాసేపు సంకోచించింది. ముఖం ఎత్తి దించి కళ్ళు ఎత్తి వాల్చి చివరికి ఎలాగో అడిగేసింది. ఆవిడెప్పుడొస్తారు అని తల కొంచెం వాల్చి. మొదట వెంకట్రావుకి అర్థం కాలేదు. అంతసేపటికి జానకి తనకు తానుగా మాట్లాడినందుకు కొంచెం ఆశ్చర్యపడ్డాడు. ఎవరి సంగతి అన్నాడు. అంతలోనే కొంచెం అర్థమై, మా అమ్మ మాటేనా? ఏం ఎందుకు అన్నాడు. జానకి కంగారు పడి, ఏం లేదు, ఊరికే ఊరికే అడిగాను అంది. ఏమో ఎప్పుడొస్తుందో, 6 నెలలు పడుతుందో ఎన్నాళ్ళవుతుందో. చాలా క్షేత్రాలు తిరగాలని వెళ్ళింది. జానకి ఎంత సంతోషం వేసిందో. చిరునవ్వు ఆపుకోలేకపోయింది. 6 నెలలు ఆవిడ లేకుండా అత్తగారిని చూడాలని మనేదగా ఉందా అని హాస్యమాడాడు. కొంచెం నవ్వబోయింది కానీ తన మనసులో ఆలోచనలు అతను గ్రహించి తనని ఎత్తి పొడవడానికి అలా అంటున్నాడేమోనని తప్పు చేసిన దానిలాగా సిగ్గుపడింది. అత్త అంటే తనకెందుకంత కంపరమో ఇంకొకళ్ళకే ఎలా అర్థమవుతుంది? ఆ మనిషి కోసం మనేద పడ్డం కూడానా? ఆవిడ అత్తింటికొచ్చి కాపురం చేసిన మనిషే. అంత జాలి దయ లేకుండా ఎందుకంత పగపట్టినట్టు చూస్తుందో అర్థం కాదు. కోడలి పనుల్లో ఎప్పుడేం తప్పులు దొరుకుతాయా, కొడుక్కేం చాడీలు చెప్పగలనా అన్న తాపత్రయమే రోజంతా. నోరు తెరిస్తే ఎత్తి పొడుపు, సాధింపు. ఆ మనిషి ఇంట్లో నుంచి పోతే శని వదులుతుంది. 1000 దేవుళ్ళకి మొక్కుకుంటుంటే ఆ మనిషి కోసం మనేద పడ్డం కూడానట. ఈ 3 నెలలకే ఇల్లెంత అధ్వానంగా ఉంచిందో. నెలలా 3 రోజులు బయట కూర్చుని లోపలికి వచ్చేటప్పటికే ఇల్లంతా పాడుపడిపోయిన కొంపలాగా తయారవుతుంది. వంటింట్లో డబ్బాలు సీజాలు ఆగం అయిపోతాయి. గిన్నెలు పళ్ళాలు పెంకుల్లా తయారవుతాయి. ఈ 10-12 వారాల్లోనూ ఒక్కసారన్నా గదుల్లో నీళ్లు పోసి కడిగిందో లేదో. పని అంటే కంఠం పట్టుకుంటుంది. ఎంతసేపు చిరుతిళ్ళు ఊసులు తిరుగుళ్ళు కావాలి. తన ఇంట్లోకి వెళ్ళగానే విశాలాక్షి వస్తుంది. ఊళ్ళో ఉందో లేదో. ఇన్నాళ్ళు ఉన్నావేం జానకి అంటుంది. వాళ్ళు చంటివాడు ఎలాగున్నాడో. తను వచ్చేటప్పటికి 5వ నెల 6వ నెల వాడికి. ఇంటికి వెళ్ళగానే బద్దకించకుండా అన్నీ సర్దుకోవాలి. ముందు గదులు దులిపి కడిగేయాలి. జానకి ముఖ కవలికల్లో మార్పు వెంకట్రావుకి హుషారిచ్చింది. మనం దిగేటప్పటికి 4 అవుతుందేమో. ఇంటికెళ్ళి కాసేపు పడుకోవచ్చు అన్నాడు ఓరకంట చూసి నవ్వుతూ. పురివిప్పుతున్న నెమలి ఏ చప్పుడుకో బెదిరి చప్పున పురివి చుట్టేసుకున్నట్టు ఆ సరసానికి జానకి ఒక్కసారి ముఖం ముడిచేసుకుంది. ఆ సంగతి గమనించినట్టు వెంకట్రావు కిటికీ వైపు ముఖం తిప్పేశాడు. రైలు దిగే వరకు మళ్ళీ వెంకట్రావు జానకిని పలకరించలేదు. జానకి నిద్ర ముంచుకుని రావడం మొదలుపెట్టింది. క్రితం రోజు మధ్యాహ్నం నుంచి నిద్ర లేదు, తిండి లేదు, విశ్రాంతి లేదు. ఒకటే ఆలోచన, ఒకటే తలనొప్పి. 2 గంటలు లేటుతో తెల్లవారగట్ల బెజవాడకు చేరింది బండి. జనం జైల్లో నుంచి వదిలిపెట్టినట్టు లేచారు. చిన్న జానకి లేచి వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చుంది. అక్కకి చెప్పిరా వెళ్తున్నానని, చెప్పిరా అని తండ్రి కూతుర్ని కిందకి దింపాడు. చిన్న జానకి నిద్ర కళ్ళతో వచ్చి అక్క అని జానకి మీదకి ఒరిగింది. జానకి ఎందుకో ఎంతో ఏడుపొచ్చింది. జానకిని వీపు నిమిరి ముద్దు పెట్టుకుంది. తండ్రి సామాన్లన్నీ సర్ది పిల్లలకి చెప్పులు తొడిగాడు. వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమైతే జానకి మనసు పిచ్చుగా కొట్టుకుంది. ఏమండి, 11 ఏళ్ల తర్వాత జానకి పెళ్లి చేసేకండి అని ఆయనతో అనేయాలని ఎంత గట్టిగా అనిపించిందో. అంతవరకు ఆ ఆలోచనే లేదు. అప్పుడెందుకో ఆ మాట అనేయాలి అనిపించింది. ఎవరో హడావిడిలో వాళ్ల నిద్ర ముఖాలతో బండి దిగుతుంటే 11 ఏళ్ల తర్వాత మీ పిల్లలకి పెళ్లి చేయకండి అంటే ఆయన ఏమనుకుంటాడో అన్న సంకోచం కన్నా పక్కన వెంకట్రావు ఉన్నాడన్న బెదిరే లేకపోతే ఆయనతో ఎలాగన్నా ఆ మాట అనేసేదే. 16 ఏళ్ల నుండి నిండకుండానే మా నాన్న నాకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేశాడు అని కూడా చెబుదామనిపించింది. ఒక్క మాట అనలేదు. అక్క వెళ్తాం అని జానకి అంటే దిగాలుగా నవ్వి వెళ్ళమన్నట్టు తల ఊపింది. పెట్టి ఖాళీ అయి తోపులాట తగ్గాక వెంకట్రావు లేచాడు. జానకి లేచి సంచి పట్టుకుంది. బల్లమూల నారింజ బండు కనబడింది కానీ జానకి తీయబుద్ధి కాలేదు. బండి దిగి స్టేషన్ బయటికి వచ్చారు. ఇంత చీకట్లో బస్సులుండవు, సరేలే రిక్షాలో వెళ్దాం అని రిక్షాల దగ్గరికి వెళ్ళాడు వెంకట్రావు. ₹1 దగ్గర బేరం సాగింది. పొద్దున్నే బోణీ బేరం బాబు అన్నాడు రిక్షా మనిషి. పొద్దున్నే నీకు లాభం వచ్చి మాకు నష్టం రావాలా అని పాయింట్ తీసి కాసేపు అతనితో వాదం వేసుకుని ఇంకో రిక్షా దగ్గరికి వెళ్ళాడు. మొదట తనకన్నా ఎక్కువ అడిగాడు రెండో మనిషి. అక్కర్లేదులే అని ఇంకో రిక్షాని పిలవబోతుంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది, తొందరగా వెళ్దాం అంది జానకి.
అదే చూస్తున్నాగా అని విసుక్కుని మూడో రిక్షాని పిలిచాడు. అది కుదరలేదు. గబగబా 10 గజాల దూరం వెళ్లి మొదటి రిక్షా అతను అడిగిన దానికన్నా ఒక పావలా తక్కువకి అక్కడ బేరం సెటిల్ చేసుకుని అక్కడి నుంచి జానకిని ఇలారా అని చేతులోపి పిలిచాడు. జానకి వెళ్లి రిక్షా ఎక్కి కూర్చుంది. జానకి విముక్తి 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.